ఏమండోయ్ మరండి, ఒకప్పుడు పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు. కానీ ఇప్పుడేమిటో తెలుసా? ప్యాకేజీలు, హైట్లు, ఏ ఊరు, ఏ కంపెనీ, వెనకాల ఎవరెవరు ఉంటారు? అమ్మా నాన్న ఉండకూడదు, ఒక్కడు ఉండాలి. అలాగే అబ్బాయిలు ఏమడుగుతున్నారో తెలుసా? ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి, అమ్మాయి కూడా ప్యాకేజీతో ఉండాలి, మా శాఖ వారయ్యి ఉండాలి. ఇవన్నీ కోరికలు. పెళ్ళంటే ఒకప్పుడు స్వర్గంలో నిర్ణయం అయ్యేది అనేవారు. ఇప్పుడు అలా కాదండి. పెళ్ళంటే ఎవరికి వారే ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగాల్లో నిర్ణయం చేసుకుంటున్నారు. సాటి ఉద్యోగస్తుల్ని, లేకపోతే వారికి నచ్చిన వారిని. ఒకప్పుడు పెళ్ళంటే నిండు నూరేళ్ళు పంట. కానీ ఇప్పుడు అలా కాదండి. పట్టుమని ఒక 2 రోజులు కూడా ఉండట్లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు ఇవన్నీ జరుగుతున్నవే. అయినా ఎందుకో చాలా బాధ కలిగిందండి. అటు అబ్బాయిల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు వివాహాలు కాక. మీ అందరికీ చెప్పేంతటి దాన్ని కాదు. అయినా ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక చిన్న ఆలోచన, మనకి చేతనైంది ఒకరికి చెబుదాము పోనీ అని. పెళ్ళి అనేది నిజంగా మన పూర్వీకులు చెప్పిన మాటేనండి, నూరేళ్ళు పంటే. అయినా సరే పెద్దలుగా మనం మన పిల్లలకి నచ్చ చెప్పుకుని, మనకి వయసు ఉండగా మన బాధ్యతలు తీర్చుకుంటే, వాళ్ళ కూడా వయసులో ఉండగా ఒకరిద్దరిని కంటే వాళ్ళకి బాధ్యత తెలుస్తుంది, మన బాధ్యత తీరుతుంది, వాళ్ళకు బాధ్యత ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు కూడా అన్నీ నశిస్తున్నాయండి. వీటిని మనం కాపాడుకోవాలి. వంశం అభివృద్ధి చెందాలంటే సరైన సమయంలో మనం వాళ్ళకి వివాహం చేస్తే వంశం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు కూడా చక్కగా పిల్లల్ని కంటారు, ఏ అనారోగ్యాలు లేకుండా ఉంటారు. ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి అనే నానుడిని మనం మరొక్కసారి గుర్తు తెచ్చుకుందామండి. దయచేసి వివాహం కావలసిన ఆడపిల్లల తల్లిదండ్రులకు, మగపిల్లల తల్లిదండ్రులకు కూడా నా విన్నపం అండి ఇది. మీకు తెలియదని చెప్పట్లేదండో, తెలుసు. అయినా వివాహాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. లేకపోతే వివాహాలు కాక అలా ఉండిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారండి.